ప్రేమ చెప్పడానికి 2 అక్షరాలు. అయినా దక్కాలంటే జీవితకాలం సరిపోదు. ప్రేమ అనేది శరీరాలతోనో, మనసుతోనో కాదు, ఆత్మతో కూడా ముడిపడే ఒక అందమైన అనుభూతి. ఒక పిశాచి స్వభావం ఉన్న అమ్మాయి తొలిచూపులోనే మనస్ఫూర్తిగా ఒక మామూలు మనిషిని ప్రేమిస్తే, తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేసింది? తన ప్రేమతో పిశాచి రూపం నుంచి మానవ రూపాన్ని ఎలా పొందగలిగింది? అనే నా ఆలోచనలో నుండి జాలువారిన ఒక సస్పెన్స్ హారర్ లవ్ స్టోరీనే ఈ పిశాచి ప్రేమ. నాలోని కథకు బూస్టింగ్ కోసం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు నచ్చిన అంశాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ స్టోరీ టెల్లింగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం, నోటిఫికేషన్స్ కోసం బెల్ కొట్టడం మర్చిపోకండి. మాళవిక దేశంలో మోహిని నందిగ్రామ కొండకు వెళ్ళడానికి గల ఏర్పాట్లు రహస్యంగా జరుగుతున్నాయి. మోహిని వెళ్తున్నట్లు మహారాజుకి, మహామంత్రికి మాత్రమే తెలుస్తుంది. రాజపరివారానికి, మహారాణికి కూడా చెప్పరు. మోహిని చెలికత్తెలలో ఒకరైన దర్శినిని యువరాణిలా తయారు చేసి హోమం దగ్గర మహారాజు, మహారాణిల పక్కన మేలి ముసుగులో కూర్చోబెడతారు. అలా ఆ హోమం నిర్విఘ్నంగా 9 రోజులు జరగాలని చెబుతారు. ఆఖరి రోజున అనగా 9వ రోజున హోమ ఫలాన్ని పూర్తి చేసి సమయానికి మోహిని అందులో ఆ 9 రోజుల యొక్క పూజ చేసిన ముడుపును యజ్ఞంలో వేయాలని చెబుతారు. అటు మహేంద్రగిరి రాజ్యంలో కూడా యువరాజు సామ్రాట్ కోసం పూజలు, హోమాలు జరిపిస్తారు. 2 రాజ్యాలు వారు వారు యువరాజు, యువరాణిల వారి జాతకాలకు సరిపోయే జాతకం కోసం వెతుకుతూ ఉంటారు పురోహితులు. ఇదిలా ఉండగా బేతాళుడు ఒకప్పుడు క్షుద్ర పూజలు చేస్తూ తన ఆయుష్ను పెంచుకోవడానికి పసిపిల్లల్ని బలిచ్చేవాడు. అలా ఇద్దరు పసిబాలకుల్ని తీసుకుని బలి ఇవ్వడానికి తీసుకొచ్చాడు. కానీ ఆ క్షుద్ర దేవతకు వీరిద్దరిని బలి ఇచ్చేటప్పుడు ఆ క్షుద్ర దేవతతో, అమ్మా, నేను ఎన్నో సంవత్సరాలుగా నీకు ఇలా బలిస్తున్నాను, నన్ను అమరుని చేయగల శక్తి ప్రసాదించు మాత అని అడుగుతాడు. కానీ ఆ క్షుద్రదేవత అమరత్వాన్ని చేయగల శక్తి త్రిమూర్తులకే సాధ్యం అని తేల్చి చెప్పేస్తుంది. దానికి భైరవుడు, అయితే నీకు నేను ఇన్ని సంవత్సరాలుగా పూజలు వ్యర్థమేనా అమ్మా అని కాస్త కోపంగా అడుగుతాడు. దానికి ఆమె, నాకు ఇన్ని సంవత్సరాలు పూజించిన నీ వంటి భక్తుణ్ణి నేనెలా అన్యాయం చేస్తాను? అసలు సామ్రాజ్యాన్ని స్థాపించి లోకాన్ని నశించాలనే నీ కోరికకు ఆజ్యం పోసింది నేను. ఆ కోరిక నెరవేరేందుకు ఈ ఇద్దరి పసిబాలకులను వారధిగా నీ శిష్యులుగా చేసుకో అని చెప్పగా, అలాగే వారికి అన్ని విద్యలు నేర్పి నీవు పరమేశ్వరునికి తపస్సు చేసి ముల్లోకాల్లో ఏ దేవతలు ఎవ్వరూ నిన్ను ఓడించలేని వరాన్ని పొందిరా. అప్పుడు నీ గమ్యానికి మార్గం నేను ఉపదేశిస్తాను అని చెప్పి అంతర్ధానమవుతుంది. దానికి బేతాళుడు ఆ బాలకులు ఇద్దరికి చండ, ప్రచండ అని నామకరణం చేసి 10 సంవత్సరాలు అహర్నిశలు వారికి క్షుద్రోపాసన, మంత్రోచ్చారణలతో సహా అన్ని విద్యలు, మర్మకళలను సైతం నేర్పిస్తాడు. తదుపరి తపస్సుకు వెళ్ళి పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తాడు. ఆ వరం ఫలించి పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగా ఆయనకి ముల్లోకాల్లోనూ యక్షగాన గంధర్వ దేవదానవులు ఎవరూ కూడా ఎదిరించలేని శక్తిని 14 లోకాల్లోనూ నన్ను ఎదిరించేవారు లేకుండా వరం ఇవ్వమని అడుగుతాడు ఆ పరమేశ్వరుని. పరమేశ్వరుడు, ఎదిరించే అంత శక్తి నీకెందుకు బేతాళా అని అడుగుతాడు. దానికి, దేవతల వల్ల మరణించిన మా ఆసుర జాతిని మళ్ళీ పునర్నిర్మించాలని అంటున్నాను మహాదేవా అంటాడు. పరమేశ్వరుడు, ఇన్నేళ్ల నీ నిరీక్షణ, నీ తపశ్శక్తిని మంచు కోసం, లోక కళ్యాణం కోసం ఉపయోగించు. ఆది ఉంటేనే అంతం కూడా ఉంటుంది. నువ్వు ధర్మబద్ధంగా నడుచుకో. నువ్వు కోరుకున్న వరం నీకు కీర్తి ప్రతిష్టలను తెస్తాయి. కాదని అధర్మం వైపు అడుగులు వేస్తే అదే నిన్ను అధపాతాళానికి తొక్కేస్తే భస్మం కాగలవు అంటాడు. దానికి బేతాళుడు, మీ భక్తుడిని మహాదేవ, మీరన్నట్టే ధర్మంగా మెలుగుతాను అని వరాన్ని పొందుతాడు. అలా తపస్సు ముగించుకొని గుహ బయటకు వచ్చేసరికి చండ, ప్రచండలు ఇద్దరూ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చండా, ప్రచండలు అతని కోసం ఎదురు చూస్తూ, మానవులైనా వారిని పెంచిన ఉద్దేశం తెలియదు కాబట్టి పెంచిన బేతాళుడికి విధేయులై ఉంటారు. చండ, గురుదేవ, మీ రాకకై ఎంతగానో నిరీక్షిస్తున్నాం. మీ కల నెరవేరిందా? ఆ నీలకంఠుని అనుగ్రహం మీకు కలిగిందా అని అడుగుతాడు. దానికి బేతాళుడు, చండ, ప్రచండ, నా లక్ష్య సాధనలో భాగంగా చేసిన తపస్సు నెరవేరింది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నన్ను ఏ దేవతలు ఎదిరించలేనంత శక్తిని సంపాదించగలిగాను. ప్రచండ, అయితే మన తక్షణ కర్తవ్యం ఏమిటి గురుదేవా అని అడుగుతాడు. బేతాళుడు, మిమ్మల్ని జనాల్లో మమేకమై క్షుద్రోపాసన సాధన చేస్తూ ఉండమని చెప్పాను, చేశారా అని అడుగుతాడు. చేశాం గురువుగారు అని ఇద్దరూ బదిలిస్తారు. బేతాళుడు, సరే అయితే క్షుద్రదేవతకు పూజ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి అని విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోతాడు బేతాళుడు.
సామ్రాట్ని తన తండ్రి అంతఃపురంలో ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేస్తే దానిలో పాల్గొంటాడు. సమావేశం యొక్క సారాంశం ఏమనగా, యువరాజు అతనితో కొంత పరివారం కలిసి జ్వాలాముఖి సమేత రుద్రకాళేశ్వరుడి ఆలయానికి వెళ్ళి అక్కడ సామ్రాట్ ఆ రుద్రకాలుడికి రుద్రాభిషేకం చేయాలని, దాని వలన అతనికి ఏర్పడే మృత్యు ప్రమాదం ఆ కాలుడే తప్పిస్తాడని చెబుతారు. కానీ యువరాజుకి మృత్యుగండం ఉందని బయటకు తెలియనివ్వరు. పురోహితుడికి, మంత్రికి, మహారాజుకి మధ్య మాత్రమే ఉండేలా చూసినా అంతఃపుర రహస్యాలు శత్రువులకు కూడా తెలుస్తుంది. అంతఃపుర రహస్య మార్గాల్లో బయటపడి యువరాజు సామ్రాట్ని ఈ గండం ఆధారంగా ఎలా మట్టు పెట్టాలా అనే ఆలోచనలు జరుగుతున్నాయి. ఇవి తెలియని మహారాజు సామ్రాట్ ప్రయాణానికి అన్ని రహస్యంగా సిద్ధం చేసి తల్లిదండ్రులు సామ్రాట్ని ఆశీర్వదించి తగిన జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు. సామ్రాట్ అతనితో పాటు భైరవ సామ్రాట్ యొక్క స్నేహితుడు, అంగరక్షకుడు, అలాగే సైనికులు, పురోహితులు పూజకు కావాల్సినవన్నీ తీసుకువెళ్తారు. వారి ప్లాన్లో భాగంగానే రాజ్యం దాటిన సామ్రాట్ సైనికులకి, మిగతా సిబ్బందికి మీరంతా ఆలయానికి చేరుకోండి, మేము చిన్న పని ఉంది చూసుకొని పూజ సమయానికి ఆలయానికి చేరుకుంటామని చెబుతారు. వారు వెళ్ళగానే సామ్రాట్ భైరవుని మోహిని రాజ్యం వైపు గుర్రాలపై బయలుదేరతారు. కొంచెం దూరం వచ్చాక సామ్రాట్ అతని స్నేహితుడు భైరవతో ఈ విధంగా అంటాడు. భైరవ, నేను మొన్న మానవిక దేశం వెళ్ళాక అక్కడ ఒక దేవకన్యను చూశానురా. కళ్ళు కరువలికల్లా, నాట్యం సరసలను మించినదిగా, తన మీని నుండి వచ్చే పరిమళం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితాన్ని నన్ను తన పాదాల వద్ద ఉంచేంతగా నా మనసు దోచుకుంది. తన ఆలోచనలు నా నుండి విడిపోవడం లేదు మిత్రమా అని చెబుతాడు. దానికి భైరవ, సామ్రాట్, నువ్వేనా అలా మాట్లాడేది? మన రాజ్యంలో ఎంతమంది నీ వెనకపడ్డారో, నీ చూపు సోకితే చాలు వారి జీవితం ధన్యమైపోతుందేమో అంతగా వలచారో, అలాంటిది నీవే వేరొకరి కోసం తప్పించావంటే నిజంగా ఆమె అతిలోక సుందరి అయ్యింటుంది కదా. ఆ మాటకి సామ్రాట్ కొంచెం వెక్కిలిగా నవ్వుతూ ఉంటాడు. భైరవ ఆ నవ్వుకు అర్థం ఏంటి అని అయోమయంగా చూస్తాడు. అంటే భైరవ, ఆ అమ్మాయి రూపం ఎలా ఉంటుందో తెలీదు అంటాడు. భైరవ, ఏంటి ఆ అమ్మాయి రూపం తెలియకుండానే కళ్ళు కలువరేకుల్లో ఉన్నాయి, ఒళ్ళు పూల పరిమళంలా ఉంది అంటూ వర్ణిస్తావా అని కొంచెం వెటకారంగానే అంటాడు. దానికి సామ్రాట్ కొంచెం కోపంతో, నేను నీ యువరాజునని మర్చిపోతున్నావు అనేసరికి, గుర్తుందిలే, అందుకే ఇంకా చాలా అనాలని ఉన్నా అనలేకపోతున్నాను. మన ఒప్పందం ప్రకారం అందరి ముందు మాత్రమే నేను నీ అంగరక్షకుణ్ణి, ఎవరూ లేకపోతే నేను నీ స్నేహితుడిగా మాత్రమే చూడాలని నువ్వే చెప్పావు, గుర్తులేదా? సరే కానీ ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు, ఎలా చూసావో కొంచెం వివరంగా చెబితే దానిని బట్టి మన తక్షణ కర్తవ్యం ఆలోచిద్దాం అనేసరికి సామ్రాట్ తాను మోహినిని మేలు ముసుగులో నాట్యం చేస్తుండగా చూడటాన్ని వివరిస్తాడు. దానికి భైరవ, అంటే ఆ అమ్మాయి ఉత్సవం కాబట్టి నృత్యం చేసిందా, లేక తను నర్తకి అంటావా? సామ్రాట్, ఏమోరా, తెలియడం లేదు. నా ఆలోచనలు తేల్చుకోలేకపోతున్నాయి. నేను ఒకసారి ఆమెను చూసి కలిసి మాట్లాడితే కానీ ఒక నిర్ణయానికి రాలేను. అంటే నువ్వు అనేది ఏంటి? ఆమెను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. దానికి సామ్రాట్, అదే నాకు అర్థం కావడం లేదు. ఇది ఇష్టమో, ప్రేమో, ఆకర్షణో, వ్యామోహమో తెలియడం లేదు. కానీ మనసుకు మాత్రం తను పదే పదే నాకే సొంతం అంటుంది. అందుకే ఆమె ఎవరో తెలుసుకోవడానికి వెళుతున్నాం. భైరవ, అనుకున్నాను నువ్వు రాజ్యంలో మహారాజు చెప్పిన వెంటనే కాదు కూడదు అన్నప్పుడే నాకు సందేహం వచ్చింది. సైనికులను వెళ్ళమని దారి మళ్లించిన తర్వాత కొద్దిగా, ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. కానీ అన్నీ ఆచితూచి ఆలోచించే నీకు ఆమె ప్రమాదమో ప్రయోజనమో ఆలోచించకపోవడం విచిత్రంగా ఉంది అంటాడు. మోహిని యువరాణి అని తెలియదు కాబట్టి ఆమె మామూలు చెలికత్తెల అంతఃపురంలోని కొన్ని రోజులు వాళ్ళ బంధువుల ఇంటికి ఊరు వెళ్తున్నట్లుగా చెప్పి బయలుదేరుతుంది. యువరాణి మోహినికి కూడా భద్రగాణాన్ని కొంతమంది నమ్మకమైన స్నేహితులతో రహస్యంగా వెళ్తారు. మోహినితో పాటు మందాకిని అనే యువరాణి రక్షణను చూసే అమ్మాయిని కూడా వెళ్తుంది. ఆమె కూడా భైరవలాగే మోహిని యొక్క అంగరక్షకురాలు. సామ్రాట్ లాగే వీళ్ళు కూడా సైనికులను పరివారాన్ని పంపి మేం విడిగా వచ్చిన పని చూసుకుని వస్తామని చెబుతారు. వాళ్ళు ఎంతకీ ఒప్పుకోకపోతే యువరాణిగా ఇది నా ఆజ్ఞ అని వారిని పంపించేస్తుంది. మోహిని మందాకిని, మనం రాజ్యం వదిలి ఎంతకాలం అయ్యిందో కదా, ఇలా చుట్టూ పచ్చని ప్రకృతి ఒడిలో మనల్ని మనం మైమర్చి ఆస్వాదించడం ఎంతో బాగుంటుంది తెలుసా. మనం మరలా అంతఃపురానికి వెళ్లేలోగా ఎన్నో అందమైన అనుభూతుల్ని మూట కట్టుకుని వెళ్ళాలి. పేరుకి యువరాణిని అయినా చిన్నప్పటి నుండి తీసుకునే జాగ్రత్తలు, నేర్చుకున్న ఆయుధ విద్యలు, ఇవన్నీ మనలోని సున్నితత్వాన్ని చెరిపేసినట్టుగా ఉంది.
అందరి ఆడపిల్లల తల్లిదండ్రులతో సరదాగా గడపడం, అందరిలో కలిసిమెలిసి తిరగలేకపోతున్నా అనే బాధ ఈ ఈ ప్రయాణంతో పోతుందనుకుంటున్నాను అంటుంది. మందాకిని చుట్టూ పరికించి ప్రమాదం ఏమైనా ఉందేమోనని చూస్తూ యువరాణి మాటలకి, తప్పదు కదా యువరాణి, మీరు సాధారణ యువతిలా ఉంటేనే ప్రమాదాలని మీ దరిదాపుల్లో రాకుండా నివారించగలం. మీరు ఎంత ధైర్య సాహసాలతో ఉంటే అంత బాగా రాజ్యపాలన చేయగలరు. కానీ మనం ఇలా ఆడపిల్లల్లా వెళ్ళడం శ్రేయస్కరం కాదని, బందిపోట్లు కానీ, ఆటవికులు కానీ ఎవరైనా సరే ఇబ్బంది పడడం తప్పదు కదా అని ఇద్దరూ అబ్బాయిలుగా వేషాలు మార్చుకొని, మగవారి బట్టలు మార్చుకొని మగవారి వలె తయారయ్యి జుట్టును తలపాగాల్లో ఇమిడ్చి వారి గుర్రాలతో స్వారీ చేసుకుంటూ వెళ్తుంటారు. సామ్రాట్ భైరవ ఆ ఊరి పొలిమేరకు రాగానే ఉత్సవం రోజున మోహిని పక్కన ఉన్న చెలికెత్త కనిపిస్తుంది. గుర్రాన్ని ఆపి ఆమె సామ్రాట్, అతనితో పాటే భైరవ కూడా ఆమెను చూసి పలకరిస్తాడు. ఆ చెలికత్త ఆ రోజు ఉత్సవంలో కంగారులో తెలియలేదు, కానీ చూడడానికి చాలా అందంగా హుందాగా ఉన్నాడు. పక్కన వ్యక్తి కూడా అందంలో ఇతడికి ఏమాత్రం తీసిపోయేలా లేడు అనుకుంటూ వారినే చూస్తుంది. సామ్రాట్, నమస్కారం అండి, బాగున్నారా అని పలకరిస్తాడు. దానికి ఆ చెలికెత్త, బాగున్నాను బాటసారి గారు, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది. దానితో భైరవికి ఈ విషయం అర్థమయ్యి, ఏమీ లేదండి, మొన్న మీ రాజ్యంలో జరిగిన ఉత్సవం, ఈ రాజ్యం చాలా బాగున్నాయని నాకు చూపించడానికి తీసుకొచ్చాడని చెబుతాడు భైరవ. ఆ చెలికత్త, అవునా, ఇంకో పక్షం రోజుల్లో మా యువరాణి గారి జన్మదినం, అందుకే రాజ్యంలో ఇప్పటి నుండి యజ్ఞాలు, హోమాలు, అన్నదానాలు జరిపిస్తున్నారు అనేసరికి సామ్రాట్, అంటే ఆ రోజు నాట్య ప్రదర్శన చేసిన మీ స్నేహితురాలి నాట్య ప్రదర్శన మళ్ళీ ఉంటుందా అని అప్రయత్నంగానే అడిగేసరికి, తన గురించి కాకుండా మోహిని గురించి ఆతృతగా అడిగేసరికి కొంచెం కోపం, అలాగే అసూయ కూడా కలుగుతుంది. దానికి ఆమె నర్తకి కాదు, ఆ రోజు ఉత్సవం కాబట్టి మహారాజు గారి అనుమతితో నాట్యం చేసింది. తను యువరాణి గారి ప్రధాన చెలికెత్తల్లో ఒకరు, ఎప్పుడు బయటకు రాదు అని కోపంగా చెబుతుంది. ఆ మాటల్లోని కఠినత్వాన్ని గమనించిన భైరవ, అయ్యో, మేము మీ స్నేహితురాలి నాట్యాన్ని అభినందించడానికి మాత్రమే అనుకున్నాం, అంతేకాని దానివల్ల మీరు బాధపడతారని అనుకోలేదు. మీలాంటి ఒక మంచి స్నేహితురాల్ని సంపాదించుకున్న ఆమెకు మీ గొప్పతనం తెలియాలి. ఇంతకీ ఆమె పేరేంటి అని అడుగుతాడు. ఆ చెలికత్తె మోహినిపై చూపిన అసూయ వాళ్ళకి తనపై ప్రేమలా కనిపించిందని అనుకుంటుంది. భైరవ్ కూడా ఆమె అలా అనుకోవాలని అన్నాడని తెలియలేదు ఆమెకి. ఆ చెలికెత్తె, తన పేరు మీకెందుకు, అపరిచితులతో ఇంతవరకు మాట్లాడడమే ఎక్కువ, మా వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు, నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతుండగా సామ్రాట్, అది కాదండి, ఆ రోజు ఆమె మొహం కనిపించలేదు కదా, ఒకసారి చూడాలనిపిస్తుంది, ఆమె వివరాలు చెప్పగలరా దయచేసి అని అడగగా ఆవిడ వెనక్కి తిరిగి, నిజం చెప్పండి, మీరు వచ్చింది నాతో మాట్లాడేది కూడా తన కోసమే కదా అని అడుగుతుంది. దానికి అవును అన్నట్లు తలలు ఊపుతారు భైరవ సామ్రాట్లు. ఆమె అంతటితో ఆ పరిచయాన్ని ముగింపు పలకాలని, సరే వినండి, తనకి పెళ్లి కుదిరింది, ఆమెకు తల్లిదండ్రులు లేరు, చిన్నప్పటి నుంచి అంతఃపురంలోనే పెరిగింది. మహారాణి గారు యువరానికి తోడుగా ఆమెను పెంచారు, అలాగే మాలో ఒకరిగా పెరిగింది. ఇప్పుడు వాళ్ళ బంధువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లికి ఒప్పుకుంది. పెళ్లి కూడా ఆమె బంధువుల ఇంట్లోనే జరుగుతుంది. ఇంతకు మించి ఆమె గురించి చెప్పడానికి ఏమీ లేదు. మీ కళ్ళల్లో ఆమె పట్ల ఆకర్షణ నాకు తెలుస్తుంది, కానీ మీపై ఆమెకి ఎటువంటి ఇష్టం లేదు. ఆ రోజు మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ గురించి మా మధ్య ఎలాంటి ప్రస్తావన రాలేదు. నేను తన ప్రాణ స్నేహితురాల్ని. మీపై ఇష్టం ఉంటే ఆమె తప్పకుండా నాకు చెప్పేది. అందుకే చెబుతున్నాను, మళ్ళీ మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, మా రాజ్యంలోకి తిరిగి రావడం కానీ ఇదే ఆఖరిసారి కావాలి అని మరో మాటకు అవకాశం లేకుండా వెళ్ళిపోతుంది. సామ్రాట్ ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లికి ఒప్పుకుంది, ఆమెకి పెళ్లి జరుగుతుంది అనే ఆలోచనల దగ్గరే ఆగిపోయింది తన మనసు, ఆలోచనలు. భైరవ ఆ చెలికెత్త వద్దకు పరిగెత్తుకు వెళ్ళి, మీరు చెబుతున్నదంతా నిజమేనా, నిజమేనా అని అడుగుతాడు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని. పైకన్నా ఆమె మనసులో మోహిని అందంపై అసూయ ఉన్నా, ఆమె మంచితనానికి ఆమెను ఒక బాటసారి ఇష్టపడడం, అతను అందగాడైనా యోగ్యుడైనా తన స్నేహితురాలకు ఒక సాధారణ యువకుడి వలన ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని, వాళ్ళ నుండి ఎటువంటి సమస్య రాకూడదని అలా పెళ్లి కుదిరిందని అబద్ధం చెప్పింది. దానికి సామ్రాట్ని మొదటిసారి చూడగానే ఆమెకు కూడా నచ్చాడు, కానీ అతని చూపులు మాటలు మోహిని కోసమే అవ్వడం నచ్చలేదు ఆమెకు. భైరవ సామ్రాట్లు వెనుదిరిగి వారి గుర్రాలపై ఆ రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతారు. చాలా సమయం ప్రయాణించిన తర్వాత అలసట కారణంగా ఒక చోట ఆగి గుర్రాల్ని ఆపి ఒక చోట కట్టి వారికి కొంచెం మేత వేసి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ముందుగా భైరవ, సామ్రాట్, ఇప్పుడు నువ్వు బానే ఉన్నావా? దానికి సామ్రాట్,
అని అడుగుతాడు. సామ్రాట్, ఏ నీకెందుకు అలా అనిపిస్తుంది అని అడుగుతాడు. అది కాదు, ఆమె మొహం కూడా చూడకుండా ఇష్టపడ్డావు. ఇప్పుడు పెళ్లి జరగబోతుందని తెలియగానే ఏ భావం లేకుండా నువ్వు ఇలా ఉండడం నాకు అర్థం కావడం లేదు. కోపమో బాధో చెప్పుకుంటేనే కదా తెలిసేది అనేసరికి అదేంటో నాకే తెలియడం లేదు. ఇక నీకేం చెబుతాను? అప్పుడు అప్పుడు ఆమె అప్పుడు ఆమె మొహం తెలియలేదు. ఇప్పుడు తెలియాల్సిన అవసరం లేదు. అలాని ఆమెపై కోపం కూడా లేదు అనగానే భైరవ, మరి బాధ? సామ్రాట్ విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఊరుకుంటాడు. భైరవ, సామ్రాట్, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు కాబోయే మహారాజువి. నీ రాజ్య భవిష్యత్తు దృష్ట్యా నువ్వు క్షత్రికాంతను వివాహం చేసుకోవాలి. చపలతత్వ మనస్తత్వంతో మనసు చలించి అన్య స్త్రీలపై వ్యామోహాన్నో ప్రేమనో పెంచుకోకు. జరిగిందేదైనా అది కూడా మంచిగా అని నేను నమ్ముతున్నాను. ఇది ఇప్పుడు నువ్వు బాధపడినా భవిష్యత్తులో అది మంచిగానే మారుతుంది అంటాడు. మోహిని మందాకినులు మగవారి వేషధారణలో అరణ్యంలోకి కొంత దూరం వెళ్ళగానే వాళ్ళకి ఒక ఆటవక్కి జాతి నేలపై వేసిన ఉచ్చులో ఇరుక్కుంటారు. ఇద్దరూ చాకచక్యంగా ఆ ఉచ్చెలను వారి ఖడ్గాలతో తొలగించి బయటపడేసరికి ఆటవికులు వారిని చుట్టుముడతారు. ఇద్దరు వారి ఆయుధ విద్యలు ప్రదర్శించి అందరినీ కత్తితో యుద్ధం చేస్తుండగా దూరంగా చెట్టుపై నుండి వారి ఇద్దరి వైపు 2 బాణాలు వచ్చి ఒకరికి వీపు పైన ఇంకొకరికి కుడి చేతిపై ఆ బాణాలు దిగుతాయి. కానీ బాణాలు నిప్పి ఓర్చుకుని పోరాడుతూ ఇద్దరు బాణాలకు ఉన్న మొత్తుమందు కారణంగా పోరాడుతూనే స్పృహ తప్పి పడిపోతారు. ఆ ఆటవికులు వారిని తీసుకుని వెళ్లి బంధిస్తారు. సామ్రాట్ భైరవులు మోహిని వెళ్లిన దారిలోనే వారి రాజ్యం నుండి ప్రయాణిస్తూ ఉంటారు. మోహిని మందాకిని వాళ్ళు ఆడవాళ్ళని తెలుస్తుందా? సామ్రాట్ భైరవులు వారిని విడిపిస్తారా? వారికి తెలియని వారి అస్తిత్వం వదిలి సామ్రాట్ మోహినిని ప్రేమిస్తాడా? బేతాళుడు మోహినిని ఎలా కలుస్తాడు? స్టేట్ యూనిట్ 2 నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగానే ఇచ్చిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.